గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ తోలు మాత్రమే మిగిలింది. ఆ ఉన్న తోలు రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిండు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెఫరెండం అన్నాడు. 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు, రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండం అన్నాడు. అంటే ప్రజలు ఆ ప్రజాభిప్రాయం చెప్పబోతా ఉన్నారు, ప్రజల తీర్పు చెప్పబోతా ఉన్నారు. సో ప్రజలు తీర్పు చెప్పిండ్రు. అంటే స్పష్టంగా కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు చెప్పని ప్రజలు తీర్పిచ్చారు. మళ్ళీ గడిచిన 2-3 రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థల సంబంధించిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా 1/3 సీట్లు కూడా రాలే. అంటే 3/1 కూడా సీట్లు రాలే బీఆర్ఎస్ పార్టీకి. అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమై గడిచిన 2 సంవత్సరాల్లో కేటీఆర్ హరీష్ రావు కొడుకు అల్లుడు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది. పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాడిగుడ్డు కాదు, ఇంకోటి ఏమీ కాదు. 100% వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీరందరూ గమనించారు, 2014 కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారికి వచ్చిన తర్వాత 2015లో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా, మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా, అసలు పొలాలకు నీళ్ళు ఇవ్వాలంటే కాలువలు మంజూరు కావాలా, మెయిన్ కాలువలు మంజూరు కావాలి, డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు కావాలి, మైనర్స్ కావాలి, సబ్ మైనర్స్ కావాలి. అసలు వీటి శాంక్షనే లేదు ఒకటి. అయినా కూడా 2023 ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం చేసిండు? ఒక మోటార్ ఆన్ చేసి నార్లార్ రిజర్వాయర్లో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాడు పాలమూరు ప్రాజెక్టును. అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా? అసలు నువ్వు శాంక్షన్ చేయకపోతేవి కెనాల్స్, అడ్మిషన్ శాంక్షన్ లేదు, ఏమీ లేవు. దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు. ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు. మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టుని ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయర్ నుంచి 70 టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు. సరే, తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్వాటర్ తీసుకురావడం జరిగింది. 35,000 కోట్లు మంజూరు ఇస్తూ 27,000 కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే. అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో 40,000-50,000 కోట్లు కావాలా, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా, కెనాల్స్లో ఏమీ లేవు. అయితే మరి అసలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంది కేసీఆర్ చేసింది? ఏ క్లియరెన్స్ లేకుండా, వాటర్ అలొకేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా
ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది? పెనాల్టీ 400 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది, మీరు పనులు ఆపండి అని. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు. అసలు మొదలే ఎన్విరాన్మెంటల్ కంటే పని స్టార్ట్ కాకముందుకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఉంటే మన నిధులతోటి మన నీళ్ళు మనం వాడుకునే అవకాశం ఉండింది. ముందు చేసే పని వెనుక పని చేసే దాన్ని ముందు పెట్టే కార్యక్రమం చేసి, సో తదనంతరం ఏం జరిగింది? వీళ్ళే సుప్రీంకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా. ఒకవైపున పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు, మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అసలు పని ముందుకు పోతుంటే మేము ఇరిగేషన్ కోసం కాదు, ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేస్తూ ఉన్నామని చెప్పి దానికి ఆపడం జరిగింది. గ్రీన్ ట్రిబ్యునల్ 400 కోట్లు పెనాల్టీ వేస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో 2025లో మీరు తాగునీటి కోసం మీ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఆ స్టే ఎత్తేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. ఒక అంశం. రెండవది, రోజున అన్నిటికంటే ప్రథమమైంది, ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా కేసీఆర్ మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో రాష్ట్ర పునర్విభజన చట్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆనాటి కంబైన్ ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ వాటర్ అలిగేషన్ ఉంది తెలంగాణ మొత్తానికి సంబంధించి. పునర్విభజన చట్టంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీలు తెలంగాణ ఆంధ్ర కలిపి 811 టీఎంసీ అని ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా పునర్విభజన చట్టంలో ఇచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే, నదీ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటే, అంటే జాతీయ కానీ అంతర్జాతీయ నీటి సూత్రాల పథకాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎంత ఉంటే అంత వాటర్ అలొకేషన్ అవ్వాలి. అది సహజ నీటి ఒప్పందాలు ఉన్నాయి హెల్సింకి ఒప్పందం నుంచి. దాన్ని పక్కన పెట్టి సెన్స్లెస్గా మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి 10 సంవత్సరాల పాటు ఇచ్చింది కదా. అంటే లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. నీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఆంధ్ర వాళ్ళకు ఒక సాక్ష్యం కింద మీరు చూపించే కార్యక్రమం చేశారు. దానికి తోడు మీరు అది రెండవది ఇంకో తప్పిదం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా మేము దీన్ని పాలమూరు వాడుకుంటామన్నాడు. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 40 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వ నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేశారు. మిగతా 45 టీంలు 90 టీమ్స్ అంటారో మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే 80 టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో 40 టీమ్స్ తెలంగాణ వాటానే. అంటే మైనర్ ఇరిగేషన్ 40 టీమ్స్ సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40.
ఈ 90 టీఎంసీ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. అంటే మీరు 10 సంవత్సరాల కాలం నేను ఏమంటా ఉన్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మీరు మేధావులు కదా, మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. అసలు కోర్టులకు ఎందుకు పోతారు? ప్రభుత్వాలు చేయనప్పుడు. ప్రభుత్వాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఉంది, అధికారం ఉంది. కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల సమస్యలు వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు ఆ నిర్ణయాధికారం ఉంది, చట్టాలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని ఇప్పటికి 120 సార్లు మార్చుకున్నాం. మరి మీకు ఎప్పుడైతే పార్లమెంట్లో విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా 811 టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వం వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగానే కదా మీరు నోట్ల రద్దుకు సపోర్ట్ చేసినారు, జిఎస్టీకి సపోర్ట్ చేసినారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్కి బీజేపీ సపోర్ట్ చేసినారు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్లో బీజేపీ సపోర్ట్ చేసినారు. అంటే అడుగడుగున ప్రతి సందర్భంలో మీరు బీజేపీ సపోర్ట్ చేసినప్పుడు మరి ఎందుకు మీరు ఈ హక్కును మనం కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టాన్ని సవరించి మనకు హక్కు ఇవ్వలేదు? ఏ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా. కేంద్ర ప్రభుత్వం ఏ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయొచ్చు, రద్దు కూడా చేయొచ్చు. అంటే పార్లమెంటుకు హక్కు ఉంది, అధికారం ఉంది, అయినా మీరు ఎందుకు వద్దని మరి చేయించుకోలేకపోయినారు? మీరేదో గొప్పగా సాధించినట్టుగా 10 సంవత్సరాల ప్రభుత్వం ఈ కేసీఆర్ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ప్రభుత్వం చేయనట్టుగా దద్దమ్మలని మాట్లాడుతారు. వీళ్ళు దద్దమ్మలు ఎవరు? మీదే మీ వైఫల్యం స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. మీరు, మీ అల్లుడు గారు, ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్, రెండో పర్యాయం 2 మీరే. రెండవది మరి 2018 నుంచి 23 దాకా కూడా అటు ఆంధ్రలో జగన్ ప్రభుత్వం ఉన్నది. మీరే మాట్లాడిండ్రు కదా, రాయలసీమ రతనాలసీమ చేస్తామని, స్పష్టంగా నీళ్లు వాడుకోవచ్చని, గోదావరి మీరు వాడుకోవచ్చని మాట్లాడిండ్రు కదా. అప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం అప్పటిదాకా 2023 దాకా మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది కదా. అంటే మీకు బీజేపీకి సఖ్యత ఉండి కూడా మీరు చేయలే. ప్రతి సందర్భంలో అడుగడుగునా సపోర్ట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికలు వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేయలేదే. మొన్నకు సంబంధించినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడం జరిగింది, మీ లెక్క సపోర్ట్ చేయలే కదా. అన్నప్పుడు దీన్ని ఏది కూడా మీరు ఈ మొత్తం వైఫల్యాన్ని, రెండవది వైఫల్యానికి కారణం మీరే. అయితే ఇది 2000 ఇప్పుడే వాపసు వచ్చినట్టుగా, అంటే ఈ యొక్క డిపిఆర్ ఇప్పుడు రిటర్న్ వచ్చింది, వాపసు వచ్చింది కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుందని మాట్లాడుతున్నారు. అసలు ఎప్పుడు వచ్చింది రిటర్న్? ఇది 2022లోనే ఈ డిపిఆర్ రిటర్న్ వచ్చింది. ఏప్రిల్ 23 డిపిఆర్ 2023 ఏప్రిల్లో డిపిఆర్ రిటర్న్ వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజున మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారు రిక్వెస్ట్ చేస్తూ రీకన్సిడర్ చేయమని మళ్ళీ రిటర్న్ ఇన్ ఏప్రిల్ 2024 మళ్ళీ కేంద్రానికి సిడబ్ల్యూసీకి మళ్ళీ గత ప్రభుత్వమే కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ రీసబ్మిట్ చేశారు. మరి మీ సందర్భంలో ఎందుకు రిటర్న్ వచ్చింది? 2015 మీరు 14 అధికారం వచ్చిండ్రు. 2000 అంటే 14, 2022 అంటే 23 అంటే ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు. మరి 9 సంవత్సరాలు మీరు నిద్రపోయినరా? 9 సంవత్సరాలు డిపిఆర్ 9 సంవత్సరాల తర్వాత రిటర్న్ ఎందుకు వచ్చింది? ఏం చేసుకుంటూ కూర్చున్నారు మీరు మీ కుటుంబం మొత్తం కలిపి? రెండవది ఆ తర్వాత మళ్ళీ 2024 రిటర్న్ వచ్చింది. తర్వాత మళ్ళీ అగైన్ రీసబ్మిట్ చేయడం జరిగింది మే 2024లో విత్ రిప్లైస్, గత ప్రభుత్వమే. మరి అయినా కూడా ఇక్కడ పెండింగ్ ఉంది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో ఇది సబ్మిట్ చేసినప్పుడు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ 40 టీమ్స్ అన్నారు కదా. మీరు ట్యాంక్ వైజ్ అంటే చెరువు వైజు కుంట వైజు కూడా మీరు డీటెయిల్స్ పంపని అడిగారు కేంద్ర ప్రభుత్వం.
మళ్ళీ అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ వైజ్ కూడా రిపోర్ట్స్ పంపడం జరిగింది. సిఈ పైన క్రిమినల్ కేసు పెట్టింది సుప్రీంకోర్టు, గవర్నమెంట్ అన్నాడు ఎన్జిటి. మన చీఫ్ ఇంజనీర్ పైన క్రిమినల్ కేసు పెట్టిండు, 400 కోట్ల పెనాల్టీ ఇంపోజ్ చేసిండ్రు. మరి మీరు ఇవన్నీ కూడా ఈ రోజున మీరు చెయ్యని పనులు మీరు చెయ్యకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం చేయనట్టుగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రెండవది, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను కూడా ఆ ప్రభుత్వంలో 3 సంవత్సరాలు అధికారం ఉన్నా. మొత్తం మామనల్లో పెట్టిన తప్ప ఏది కూడా వినిపించుకున్న పాపన కానీ పడిన పాపన పోలే. 2017లో పబ్లిక్ హియరింగ్ కండక్ట్ చేస్తే ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం పబ్లిక్ హియరింగ్ పెడితే కేసీఆర్ క్యాన్సిల్ చేసిన దాన్ని పబ్లిక్ హియరింగ్ కాకుండా ఇప్పుడు వద్దులేని అంటే ఇది నిలబడిన కారణం మీరు కాదా? ఎందుకు మళ్ళీ పబ్లిక్ హియరింగ్ క్యాన్సిల్ చేసిన అన్నాడు? ఇవన్నీ కూడా ఒకటి కాదన్నాడు. రెండవది, ఇవన్నీ చేస్తూ డ్రింకింగ్ వాటర్ కోసమని మళ్ళీ వీళ్ళే సుప్రీంకోర్టులో స్టేట్మెంట్ ఫైల్ చేస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది ఈ రోజున? 100% కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అడుగడుగున అడ్డం పడతా ఉన్నది వాస్తవం. ఇది వాస్తవం. మరి మీరున్నప్పుడు కాదు కదా, మీరు సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు కదా. దేశ స్థాయిలో కాంగ్రెసు బీజేపీ 2 ప్రత్యర్థి వర్గాలు నేషనల్ లెవెల్, రాష్ట్రంలోనే ఇక్కడైనా అక్కడైనా. అంటే అందుకని తెలంగాణకు డెఫినెట్గా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ మొత్తుకుంటా ఉన్నాం, నెత్తినోరు కొట్టుకుంటా ఉన్నాం. న్యాయ ప్రకారం కేంద్రం ఇచ్చినటువంటి చట్టమే కదా, పార్లమెంట్ చేసిన చట్టమే, రీఆర్గనైజ్ చట్టం ప్రకారం మాకు రావాల్సిన వాటా మాకు 511 మాకు రావాలి, 199 ఆంధ్రకు పోవాలా. ఆ ప్రకారం ఏమని మేము అడుగుతా ఉన్నాం. వాళ్ళు చేయడం లేదు. డెఫినెట్గా వీళ్ళు వ్యతిరేకించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం. రెండవది, మరి ఇంకో వైపున జాతికి అంకితం చేస్తున్నారని మాట్లాడండి కేసీఆర్. ఈ ప్రాజెక్టు పూర్తిగా అసలు పర్మిషన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, కాలువలు లేవు, శాంక్షన్ లేదు, కానీ జాతికి అంకితం చేస్తున్నాడు. అంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అంటే ఆ స్థాయికి దిగజారి మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అంటే అధికారం కోసం, రాజకీయం కోసం, అవసరాన్ని బట్టి ఏది బట్టి అది మాట్లాడతారా? అందులో భాగంగానే కదా ఇలా మాట్లాడుతున్నది. తోలు తీస్తారని మాట్లాడే కదా. ఈ రోజున చాలా ఏదో గొప్పగా పాలమూరు పట్ల ప్రేమ ఉన్నట్టుగా, పాలమూరుకు అంగిని చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒకసారి లెక్క తీస్తే నేను మాట్లాడేప్పుడు నేను కూడా కొంచెం విన్నా, పేపర్లో చూసిన, ప్లస్ నేను ఆయన ప్రెస్ మీట్ విన్నా. పాలమూరు ప్రాజెక్టుకు 6,50,000 ఎకరాలు సాగునీరు ఇచ్చినారని మాట్లాడాడు. అది మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోత పథకమైన, భీమా అయినా, నెట్టెంపాడైనా, కోయిల్ సాగర్ అయినా. అసలు ఈ ప్రాజెక్టులు మంజూరైంది ఎవరి పీరియడ్లో? ఇవన్నీ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు 8 లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్టులు మంజూరిచ్చి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. రైట్ ఫ్రమ్ 2008 to 2014 దాకా 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన దాన్ని, సరే మిగిలినటువంటి 3,000 కోట్ల, 4,000 కోట్ల మిగిలిన వాటిని కేసీఆర్ గవర్నమెంట్ ఆనాడు ఖర్చు పెట్టడం జరిగింది. మొత్తం నేను చేసినట్టుగా మాట్లాడుతున్నాను. అయినా ఇప్పటికి కూడా పాలమూరు రైతుల పట్ల ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఇప్పటికి కూడా మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు ఈవెన్ మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఈరోజు కూడా ప్యాకేజ్ 29 2005 స్టార్ట్ అయింది. మరి మీరు 2010 నుంచి 2014 నుంచి 23 దాకా 10 సంవత్సరాలు ఉండి కూడా 1,60,000 ఎకరాలు బారేది పూర్తి కాలే. ఇప్పటికి కూడా ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ కాలే ఇంకా. ఇలా మీరేమో పాలమూరు ప్రాజెక్టు మీద ప్రేమతో మాట్లాడుతూ ఉంటే నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, కేసీఆర్నైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి 25 TMC రిజర్వాయర్ కట్టాల. 25 TMC రిజర్వాయర్ కట్టాల. మరి ఇప్పటిదాకా అక్కడనేమో మీ ఫామ్ హౌస్కు అనుకొచ్చేదాని కాడికి వచ్చినప్పుడేమో 50 TMC మల్లన సాగర్ కడతారు, కట్టొద్దని కాదు, మల్లసాగర్ కడతారు,
సుమారుగా 100 టీఎంసీల రిజర్వాయర్ కడతారు కేవలం 3-4 సంవత్సరాల్లో. మరి 10 సంవత్సరాలైన మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైనటువంటి ఈ రిజర్వాయర్ 25 టీమ్స్ ఎందుకు కట్టలేదు? అదొకటి. గట్టు ఎత్తిపోతల పథకం మీరు 10 సంవత్సరాలు ఉండి 8 లక్షల కోట్లు అప్పు చేసి మేము అడిగినాం. జూరాల అనేది మొదటిది. జూరాలపైనే జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరు ఇవన్నీ ఉన్నాయి. సో నీరు సరిపోవడం లేదు, ఒక పంట కూడా సరిపోవడం లేదు. రిజర్వాయర్ కట్టండి అంటే గొప్ప హెలికాప్టర్లు వేసుకొని పోయేసి ఆడ మాట్లాడు కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం చేసి 10 సంవత్సరాలైనా ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి తీయలే, మొదలు పెట్టలే ఈనాటికి కూడా. ఎందుకు? నిధులు లేకనా? నీళ్లుండే. మీకు చిత్తశుద్ధి లేక పాలమూరు ప్రాజెక్టు పైన పాలమూరుకి వెళ్ళి ఎంపీగా గెలిచి ఇలా బునాది అక్కడి నుంచే కదా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేయలే. ఆర్డీఎస్ గురించి మాట్లాడుతారు కేసీఆర్, కరెక్టే. ఆర్డీఎస్ ద్వారా ఎప్పుడు ఈనాడు కాదు, మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆర్డీఎస్ సంబంధించి 90,000 ఎకరాలు రావాలి, సుమారుగా నీళ్ళు రావాలి. మీరు మరి తుమ్మిళ్ళ లిఫ్ట్ అని పెట్టి అది కేవలం 10,000 ఎకరాలు రావట్లేదు. దానిలో కూడా రిజర్వాయర్ కట్టాలా? ఈనాటి కూడా రిజర్వాయర్ కట్టలే. తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా ఈనాటి కూడా రిజర్వాయర్లు కట్టలేదు. ఎందుకు కట్టలేని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంత ప్రేమ వల్కపోతున్నాడు కేసీఆర్ పాలమూరు పైన. కేళ్ళ రిజర్వాయర్లు కట్టలే, కల్వకుర్తి అంతర్భాగంలో 29 ప్యాకేజీ పూర్తి కాలే, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాలే, రిజర్వాయర్స్ కట్టలే. గుడిపల్లి కాదు, గట్టు రిజర్వాయర్ కట్టలేదు, లిఫ్ట్ పెట్టలే. మరి తుమ్మిళ్ళ లిఫ్ట్కి సంబంధించి కూడా ఇప్పటిదాకా కూడా రిజర్వాయర్ కట్టే కార్యక్రమం చేయలే. అందుకని ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగం చేసిన తర్వాత దద్దమ్మ పరిపాలన చేసి, బాధ్యతారహిత పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా అయినా కూడా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థత ఉన్న ప్రభుత్వం కాబట్టి ఇన్ని అప్పులు చేసినా నెలకు 6,000 కోట్ల వడ్డీ, సంవత్సరం 75,000 కోట్ల వడ్డీ కడతా ఉన్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇంకా కేవలం 2 సంవత్సరాలు అయ్యింది, ఇంకా చేసే చాలా ఉంది. చాలా యూరియా గురించి మాట్లాడతాడు. అంటే అసలు యూరియా షార్టేజ్ అనేది ఎవరి కారణం? 100% కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంది, కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఒకప్పుడు షుగర్ కోటా ఉంటుండే, గోధుమ కూడా అంటే రేషన్ కార్డు కోటా ఉంటుండే, టెలిఫోన్ కార్డు కోటా ఉంటుండే. అంటే సఫిషియంట్ సప్లై లేనప్పుడు, డిమాండ్ సప్లై అనేది అబ్నార్మల్ గ్యాప్ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా కక్షతోట తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇలా యూరియా ఇవ్వనప్పుడు వచ్చిన యూరియాను సక్రమంగా పంపిణీ చేయాలా, రైతులు ఇబ్బంది పడవద్దు, క్యూలో నిలబడాల పరిస్థితి రావద్దని ప్రాపర్ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలనే పద్ధతిలో దాన్ని ఆన్లైన్ చేస్తే, అంటే సాంకేతిక పరిజ్ఞానం చేస్తే తప్పవుతుందా? ఎట్లా ఏ లెక్క ప్రకారం? అందుకనే మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా ఎందుకు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఎందుకు తెలిపేలే? కేంద్ర పోతే మీరే అప్పు చేయొచ్చు కదా, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిండ్రు కదా. సో డెఫినెట్గా కేసీఆర్ నిన్న మాట్లాడిన మాటల విషయంలో కేవలం దీన్ని ఒక ఆయుధంగా పావుగా వాడుకునే ప్రయత్నంలో భాగమే తప్ప ఇవి వాస్తవాలు కాదు. నిర్బంధంగా ఆయన మాట్లాడిన మొత్తం మాటలు కూడా మోసపూరిత మాటలు తప్ప, ప్రజల్ని మభ్యపెట్టే మాటలే తప్ప, వాళ్ళు జరిగినటువంటి జూబ్లీస్ ఉప ఎన్నిక తర్వాత మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ చేసిన తర్వాత కూడా వాళ్ళ ప్రతిష్ట దిగజారింది కాబట్టి, వాళ్ళ పార్టీని కాపాడుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా కనీసం ఈ మాత్రమైనా ఏదో మళ్ళీ రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో కొంత లబ్ధి పొందాలనే దానిలో కుట్రలో వ్యూహంలో భాగంగా తప్ప ఆయన మాట్లాడిన మొత్తం కూడా అవాస్తవాలు. థ్యాంక్ యూ. నేను నీ తాత అనుకుని నేను ప్రిపేర్